సో యాజ్ యూ సెడ్ మెలాస్మా ఇండియాలో ఎక్కువగా డార్క్ స్కిన్ టోన్స్ మనం చూస్తున్నాం అండ్ హాట్ ఏరియాస్లో ఉండే వాళ్ళకైతే ఎక్కువ మెలాస్మా ఫార్మేషన్స్ లేకపోతే స్కిన్ మీద ప్యాచెస్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ నుండి అవి రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవచ్చు, ఒకవేళ వచ్చాక ఎటువంటి కేర్ తీసుకోవాలి? మెలాస్మా ఇండియన్ సినారియోనే కాదండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మందికి చాలా రేసెస్కి మెలాస్మా అనేది ఇట్స్ అ కామన్ కన్సర్న్. సో మెలాస్మా కంప్లీట్గా ప్రివెంట్ చేయడం ఎవరి వల్ల కాదు. వై? ఎందుకంటే అది జెనెటిక్స్ అండ్ హార్మోన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మెలాస్మా అనేది ఫ్యామిలీలో వంశపారంపర్యంగా వచ్చేది వన్ ఆఫ్ ద ఆస్తులు అది. అట్లనే హార్మోనల్ ట్రిగర్స్తో వస్తుంది. సో లేడీస్కి ఎట్లాగైతే ప్రెగ్నెన్సీ టైంలో దాన్ని ప్రెగ్నెన్సీ మాస్క్ అని కూడా అంటాం దానికి. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హార్మోన్స్తో జెనెటిక్స్తో కూడుకున్నది కాబట్టి మీరు కంప్లీట్గా దాన్ని ప్రివెంట్ చేయలేరు ఎంత జాగ్రత్త తీసుకున్నా. కానీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంచెం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, దాన్ని కూడా కంట్రోల్కి పెట్టుకోవచ్చు. సో కేర్ ఎట్లాంటివి తీసుకోవాలి? జెనెటిక్స్ అండ్ హార్మోన్స్ మన చేతుల్లో ఏమి ఉండదు. బట్ మెలాస్మా అనేది హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, రాపిడ్కి గురైనప్పుడు కానీ, చర్మం సో ఎక్కువగా సున్నిపిండి పెట్టి రుద్దినప్పుడు, లేదా లూఫాస్ స్క్రబ్స్ ఎక్కువ, ఫిజికల్ స్క్రబ్స్ ఎక్కువ వాడేవాళ్ళు. ఇది కూడా కొంచెం ట్రెండ్ ఫేడ్ అయిపోతుంది ఇప్పుడు. బట్ మీరు ఒక 5-6 years బ్యాక్ చూసుకుంటే కనుక ఫిజికల్ స్క్రబ్స్ చాలా పాపులర్ అయి ఉండేది. ఆప్రికాట్ స్క్రబ్స్ అందరం వాడే ఉంటాము. సో అది ఇట్లాంటివి ఏదైనా ఫ్రిక్షన్కి గురి చేసినప్పుడు, సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మెలాస్మా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మంచి సన్ స్క్రీన్ వాడాలి, రాపిడ్కి ఎక్కువ గురి చేయకూడదు, స్కిన్ని మంచిగా మాయిశ్చరైజ్ చేసుకొని స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే మెలాస్మాని ఒక 20-30% కంట్రోల్లో పెట్టచ్చు. బట్ మీరు ఏం చేసినా సరే అది కంప్లీట్గా ప్రివెంట్ చేయలేరు. కొలాజన్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు కొలాజన్ బాటిల్స్ వచ్చేసాయి. సో కొలాజన్ బాటిల్స్ అండ్ ఆ సీరమ్స్ బెటర్ అయినా, ఎందుకంటే నేను బయట విన్నది ఏంటంటే కొలాజన్ మాలిక్యూల్స్ ఆర్ సో లార్జ్, అవి అబ్జార్బ్ అవ్వవు. స్కామేనండి, పెద్ద స్కామ్. అంటే ఇప్పుడు ఇంకా రీసెర్చ్ జరుగుతుంది వాటిపైన. మేబీ ఫ్యూచర్లో ఏదన్నా బెటర్ ప్రోడక్ట్ రావచ్చేమో. అంటే మీరు పెట్టుకుంటే కొల్లాజన్ స్టిమ్యులేట్ అయిపోయేటట్టు. డైరెక్ట్గా అయితే కొల్లాజన్ క్రీమ్స్ ఏమి పనిచేయవు, లేదు అసలు పనిచేయవు. చాలా మటుకు కొల్లాజన్ డ్రింక్స్ కూడా మార్కెట్లోకి వచ్చినాయి, అవి కూడా చాలా మటుకు పనిచేయని ప్రోడక్ట్సే అవన్నీను. బికాజ్ దాని అబ్జార్ప్షన్ తెలియదు, అది ఎట్లాగా. ప్లస్ ప్రోడక్ట్ పెట్టుకున్నప్పుడు మీరు అసలు జస్ట్ మాయిశ్చరైజర్స్ ఏమైనా యాడ్ చేస్తే మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ తప్ప కొల్లాజన్ని డైరెక్ట్గా స్కిన్లో స్టిమ్యులేట్ చేసే కెపాసిటీ అయితే ప్రస్తుతానికి ప్రోడక్ట్స్కి లేదు. అయితే ప్రెసెంట్ డెర్మటాలజిస్ట్ జనరలీ లైట్స్, బ్లూ లైట్, రెడ్ లైట్స్ వాడుతూ ఉంటారు. అయితే అవి ప్రెసెంట్ మాస్క్స్ లాగా కూడా వచ్చేస్తాయి, జనాలు డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నారు. అవి కరెక్ట్? దోస్ ఆర్ గుడ్. బట్ అగైన్ మళ్ళీ అందులో కూడాను మీరు ఎటువంటి ప్రోడక్ట్ని వాడతారో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో దానివల్ల స్కిన్ అనేది కొంచెం హెల్దీగా అవ్వడము, లిటిల్ బిట్ ఆఫ్ సో బేసిక్గా మన స్కిన్ బ్యారియర్ స్ట్రాంగ్గా ఉండి స్కిన్ హెల్దీగా ఉంటే అది ఆటోమేటిక్గా ఒక ఈవెన్ స్కిన్ టోన్ గ్లో అనేది వస్తుంది. ఎప్పుడైతే మన స్కిన్ బ్యారియర్ కరెక్ట్గా లేదో, స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్ చాలా కూర్చొని ఉంటాయో, ఇంటర్నల్గా మన హెల్త్ కరెక్ట్గా లేదో, మీరు ఎన్ని చేసినా కూడా స్కిన్కి గ్లో అనేది ఉండదు. రైట్? సో రెడ్ లైట్, బ్లూ లైట్ థెరపీ ఇవన్నీను దే విల్ హెల్ప్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ హెల్తిఫైయింగ్ ద స్కిన్ టు సమ్ ఎక్స్టెంట్. బట్ అదేదో పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పలేము. ఇవన్నీ ఎట్లాగంటే అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అన్నీ చేసినప్పుడు మీకు ఒక గుడ్ డిష్ తయారవుతుంది. ఇట్స్ నెవర్ వన్ ఇంగ్రీడియంట్ ఇన్ రెసిపీ, రైట్? సో మీరు మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఎక్స్ఫోలియేషన్ ఇవన్నీతో పాటు మేబీ ఎవ్రీడే కొంతమంది చేస్తారు, మాస్క్ వీక్లీ వన్స్ చేస్తారు, టైం డ్యూరేషన్ బట్టి ఉంటుంది అది. సో మాస్క్ ఒకటి, అదే రెడ్ లైట్ థెరపీ ఒకటి, తర్వాత మీరు చేయించుకునే ట్రీట్మెంట్స్, మీరు తినే ఫుడ్, మీరు చేసే ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడినప్పుడు మీకు ఒక హెల్దీ స్కిన్ అనే డిష్ రెడీ అవుతుంది. ఓకే. సో ఎస్, ఇట్ ఈస్ ఉండే ట్రెండ్స్లో రెడ్ లైట్ థెరపీ ఈజ్ స్టిల్ డూయబుల్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ అ గుడ్ మషీన్.